కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ అభివృద్ధి లక్ష్యం. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయా పార్టీ అధినాయకులు చెప్తున్నా క్షేత్రస్థాయి నాయకులు పట్టించుకోవట్లేదనేది వాస్తవం. అయితే ఇప్పుడు అధినాయకుల మాటలు ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదనేది కనిపిస్తుంది. తాజాగా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కూటమి పార్టీలో కోవర్టలున్నారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏలూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి అదే వేదికపై స్పందించడంతో పార్టీలో నెలకొన్న అసమ్మతి బహిర్గతమైంది. శుక్రవారం ఏలూరులో నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చింతమనేని మాట్లాడారు. ఏలూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీలో కొందరు కోవర్టులున్నారు. వారి కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. చింతమనేని వ్యాఖ్యలపై అక్కడ ఉన్న మంత్రి పార్థసారథి వెంటనే స్పందించారు. టీడీపీలో చేరాలనుకునే వారి విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయం. ఏదో ఒక నియోజకవర్గంలో సమస్యను పట్టుకొని జిల్లా అంతటా కోవర్టులు ఉన్నారనడం పార్టీకి నష్టం కలిగిస్తుంది అని హితవు పలికారు. గతంలో వైసీపీలో ఉన్న జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాద్ రావు ఇటీవలే టీడీపీలో చేరారు. దెందులూరు నియోజకవర్గానికి చెందిన వీరితో చింతమనేని విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.